వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శిష్యుని శరీరంలో ఉన్న జీవాత్మను ఉద్భవముద్రతో ఉద్ధరించి దాని పోషణ కొరకై శిష్యుని తలపై అర్ఘ్య జలబిందు ఒకటి ఉంచవలను. పిదప పరమభక్తి భావంతో క్షమార్పణ చెప్పుకుని ఈ విధంగా పలుకుచూ మాతాపితరుల విసర్జనం చేయవలను. శిష్యునికి దీక్ష ఇచ్చుటకై మిమ్మల్ని ఇరువురిని కష్టపెట్టి తిని అందులకు నన్ను క్షమించి మీ ఇరువురు తమ స్థానములకు వెళ్ళడు అస్త్రమంత్రంచే అభిమంత్రించి కర్తరితో ఓం హుం శిఖాయి హుం ఫట్ ఓం అస్త్రాయి హుం ఫట్ అను ఛేదన మంత్రములతో శిఖాస్త్రముతో బోధన శక్తి స్వరూపిణియగు శిష్యుని 4 అంగుళముల శిఖను ఛేదించవలను. దాన్ని ఘృతపూర్ణముగు శృభం నందు ఉంచి హుంఫట్ అని అంతమునందు గల అస్త్రమంత్రంతో అగ్నిలో హోమం చెయ్యాలి. ఓం ఓం హహ అస్త్రాయ హుంఫట్ అనేది మంత్రం. పిదప శృవములు కడిగి శిష్యునికి స్నానం చేయించి తాను ఆచమనం చేసి యోజనా స్థానం కొరకై అస్త్రమంత్రంతో తనను తాను తాడనం చేసుకోవాలి. పిమ్మట వియోజన ఆకర్షణ సంగ్రహణములు చేసి వెనుకటి వలె ద్వాదశాంతము లలాటం పైభాగం నుండి జీవచైతన్యం తీసుకుని తన హృదయ కమల కర్ణికా మధ్యమందు ఉంచాలి. సృక్కును నేతితో నింపి దానిపై శృవము అధోముఖంగా ఉంచి శంఖుతుల్య ముద్రతో నిత్యోక్త విధి ప్రకారము హస్తం నందు గ్రహించాలి. పిమ్మట నాదోచ్చారణానుసారం శిరస్సును కంఠమును చాపి దృష్టిని సమభావంలో ఉంచి స్థిర శాంత పరభావ సంపన్నుడై కలసమండల అగ్ని శిష్యుల నుండి తన నుండి 6 విధములకు అధ్వలను గ్రహించి సృక్కు అగ్రభాగం నందు ప్రాణమయ నాడి లోపల నుంచి దాన్ని ఆభావంతోడనే భావన చెయ్యాలి. ఈ విధంగా చింతించి క్రమంగా 7 విధములకు విషువులను ధ్యానించాలి. మొదటిది ప్రాణ సంయోగ స్వరూపం, రెండవది హృదయాది క్రమాన ఉచ్చరించబడిన మంత్రం, మూడవది సుషుమ్నానుగత నాదరూపం. నాడీ సంబద్ధమగు నాదము శక్తిలో లీనమగటకు ప్రశాంత విషవం అని పేరు. శక్తిలో లీనమైన నాదం పునరుజ్జీవితమై పైకి సంచారం చేసి సమతలో లయం అయినచో అది శక్తి అనే విషవము. సంపూర్ణ నాదం శక్తి సీమను లంఘించి ఉన్మనిలో లీనమైనచో కాల నిషువము. 6వదగు ఇది వక్త్యతీతము. 7వ విషవము త్వ సంజ్ఞకము. ఇది ఏ యోజనా స్థానము. పూరక కుంభకములు చేసి ముఖం కొంచెం తెరిచి మెల్లమెల్లగా మూలమంత్రం ఉచ్చరిస్తూ శిష్యాత్మ లయభావన చెయ్యాలి. దాని క్రమం ఇది. షడధ్వ ప్రాణరూపమును విద్యుత్ సదృశులకు షడధ్వల ప్రాణరూపంగా ఫట్కారమును చింతన చెయ్యాలి. అది నాభికి పైన జానెడు దూరమందు ఉండను. దానిపైన హృదయం నుండి 4 అంగుళాల దూరం నందు అకారమును చింతన చేయాలి. దానిపైన 8 అంగుళాల దూరంన విష్ణువాచకమగు ఉకారము, దానిపైన 4 అంగుళాల దూరంన తాళు స్థానమున రుద్రవాచక మకారమును ఉండను. లలాట మధ్యంలో ఈశ్వరవాచకమగ బిందువు ఉండాలి. లలాటం పైన బ్రహ్మరంధ్రం వరకు నాదమయమగు సదాశివుడు ఉండను. శక్తి కూడా ఆ చోటనే ఉండను. ఈ తత్వములన్నింటినీ క్రమంగా చింతన చేయిచూ త్యజించి చివరికి శక్తితత్వం కూడా వదిలేయాలి. అచటనే దివ్య పిపీలకా స్పర్శానుభవం పొంది లలాటం పైన పరమతత్వము, పరమానంద స్వరూపము, భావశూన్యము, మనోతీతము, నిత్యము, గుణోదయశాలయగు శివతత్వమందు శిష్యాత్మలి విలీనమైనట్టు భావన చెయ్యాలి. పరమశివుని యందు యోని స్థిరత్వం కొరకై ఓం నమః శివాయ వౌషట్ అను మంత్రముచ్చరిస్తూ అగ్నిజ్వాలలో ఘృతధార విరచుచుండవలను. పిదప విధిపూర్వకంగా పూర్ణాహుతి ఇచ్చి గుణపాదనం చెయ్యాలి. అందుకు ఓం హాం ఆత్మనే సర్వజ్ఞో భవస్వాహ ఇత్యాది మంత్రములను పఠిస్తూ అగ్నిలో హోమం చెయ్యాలి. ఈ విధంగా షడ్గుణ సంపన్నమగు ఆత్మను పరమశివుని నుండి గ్రహించి యథావిధిగా శిష్యుని శరీరమందు కూర్చున్నట్టు భావన చెయ్యాలి. తీవ్రము మందము అయిన శక్తిపాతంచే కలిగిన శ్రమ శాంతించుటకై శిష్యుని శిరంపై న్యాసపూర్వకంగా అమృత బిందు ఉంచాలి. ఈశాన కలశాది రూపమున పూజించబడిన శివస్వరూప కలశాలను నమస్కరించి దక్షిణ మండలం నందు శిష్యుని తనకు కుడి పక్కన ఉత్తరాభిముఖంగా కూర్చుండబెట్టి దేవేశ్వరుడైన ఈశ్వరుని ఈ విధంగా ప్రార్థించాలి. ప్రభు, నా శరీరమునందు ఉండి నీవే ఈ జీవుని అనుగ్రహించినావు. అందుచే దేవా, వీనికి దేవత అగ్ని గురువులంతో భక్తిని అధికం చేయము. ఈ విధంగా ప్రార్థించి శివునికి నమస్కరించిన పిదప గురువు శిష్యునికి ఆదరపూర్వకంగా నీకు శుభమగుగాక అని ఆశీర్వదించాలి. పిమ్మట శివునికి భక్తితో 8 పుష్పాలు సమర్పించి శివకలశంలోని ఉదకంతో శిష్యునికి స్నానం చేయించి యజ్ఞ సమాప్తి చెయ్యాలి. ఏకతత్వ దీక్షా విధి. పరమేశ్వరుడు చెప్పాను. ఇప్పుడు చిన్నది ఒకటిచే ఏకతాత్విక దీక్షను గురించి చెప్పుచున్నాను. సమయానుగుణంగా యథోచిత రీతిని స్వీయ మంత్రంతో సూత్రబంధాధికం చెయ్యాలి. పిమ్మట కాలము, అగ్ని మొదలు శివపర్యంతమైన సమస్త తత్వముల చింతన చెయ్యాలి. సూత్రంలో మణులు గుచ్చబడి ఉన్నట్టు అన్ని తత్వములను శివతత్వంలో గుచ్చబడి ఉన్నవి. శివతత్వాద్వా ఆవాహనం చేసి వెనుకటి వలె గర్భాధానాది సంస్కారములు చెయ్యాలి.
కానీ సర్వశుల్క సమర్పణమును మాత్రం మూలమంత్రంతో చెయ్యాలి. పిమ్మట తత్వ సమూహ గర్భితమైన పూర్ణాహుతి ఇయ్యాలి. ఈ ఒక్క ఆహుతి చేతనే శిష్యుడు నిర్వాణం పొందగలుగును. శివుని యందు నియోజనము స్థిరత్వాపాదనము చేయుటకు రెండవ పూర్ణాహుతి కూడా చెయ్యాలి. పిమ్మట శివ కలశ జలంతో శిష్యునికి స్నానం చేయించాలి. అభిషేకాది విధి పరమేశ్వరుడు చెప్పెను. శివపూజానంతరం గురువు శ్రీప్రాప్తికై శిష్యాదులకు స్నానం చేయించాలి. ఈశాన్యాది దిక్కులందు 8 కలశములను మధ్య ఒక కలశం స్థాపించాలి. ఆ 8 కలశాలలో వరుసగా క్షారోదక, క్షీరోదక, దధ్యుదక, ఘృతోదక, ఇక్షుక, శోదక, సురోదక, స్వాదూదక, గర్భోదక సముద్రంలో ఆవాహనం చేసి క్రమంగా శిఖండి, శ్రీకంఠ, త్రిమూర్తి, ఏకరుద్ర, ఏకనేత్ర, శివోత్తమ, సూక్ష్మ, అనంత రుద్రులను, ఎనమండుగురు విశ్వేశ్వరులను స్థాపించాలి. మధ్యనున్న కలశంలో శివమంత్రం స్థాపించాలి. యోగమండప దిక్కునందు స్వామి కొరకై ఏర్పరిచిన స్నాన మండపం నందు 2 బెత్తుల పొడవు 8 అంగుళముల ఎత్తుగల ఒక వేది నిర్మించాలి. దానిపై కమలాద్య ఆసనములు కప్పి దానిపై ఆసన స్వరూపుడైన అనంతుని న్యాసం చేసి శిష్యుని పూర్వాభిముఖంగా కూర్చుండబెట్టి సకలీకరణ పూర్వకంగా పూజ చెయ్యాలి. అతని శరీరానికి గంజి, అన్నము, మట్టి, భస్మం, దూర్వలు, గోమయ, గోళంలో ఆవాలు, పెరుగు, ఉదకం రాసి క్షారోదకాది క్రమాన నమస్కార సహితములకు విశ్వేశ్వర నామ మంత్రాలతో కలశ జలంలో శిష్యునికి స్నానం చేయించాలి. ఓం శాంతి శాంతి శాంతి.